హలో ఎవ్రీవన్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది చెరక పిప్పి. ఈ చెరక పిప్పిని మనము తీసుకొచ్చుకొని మొక్కల చుట్టూ మల్చింగ్ చేసినట్లయితే మనం ఇచ్చే వాటరింగ్ వల్ల ఇందులో ఉండే సారము మట్టిలోకి వెళ్ళి మట్టి గుల్లబడుతుంది. అలాగే వానపాములు ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వచ్చే మల్చింగ్ అన్నమాట. ఇది కంపానియన్ ప్లాంట్స్ అంటే చిన్న మొక్కల్ని పెద్ద మొక్కల నీళ్ళలో పెంచడం. ఇంకొక విధానం ఏంటంటే ఇలా అరిటాకులు అలాగే మన గార్డెన్లో వచ్చినటువంటి ఎండు ఆకులన్నీ కూడా మనం మల్చింగ్ కింద వేస్తే కంపోస్ట్ అవుతాయి, మొక్కలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద మొక్క చుట్టూ ఇలాగా ఆకుకూరలు వేసినట్టయితే అవి హెల్తీగా మనకు ఆకుకూరలు వస్తాయి, అలాగే మల్చింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా మొక్కలన్నింటినీ ఒక దగ్గరగా చేసి ఒక గ్రూప్ వైజ్గా పెంచడం అన్నమాట. అలాగే ఈ కంపానియన్ ప్లాంట్స్ చెప్పాను కదా, చిన్న మొక్కల్ని పెద్ద మొక్కల నీడలో పెంచడం. ఇవే కాకుండా మనం పుచ్చకాయలు తిన్నప్పుడు అలాంటప్పుడు వచ్చినటువంటి చెక్కలు అలాంటివన్నీ కూడా చెట్లలో వేసేయచ్చు. ఇలా వేసి మనం ఎండాకాలంలో మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.